వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఎందుకంటే ఆ రోజు ఎయిర్పోర్ట్లో 18 మంది ప్రయాణికులకు అసౌకర్యం కలిగించేటటువంటి విషయం మీద వారితో పాటుగా ప్రయాణికులతో పాటుగా ఆ రోజున మిథున్ రెడ్డి గారు ఆ మేనేజర్ని ప్రశ్నించడం అనేటటువంటిది 2 నెలల క్రితం జరిగినటువంటి ఘటన. ఆ ఘటనలో మేనేజర్ పొరపాటు ఉంది కనుకనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాడు ఎంపీ మిథున్ రెడ్డి గారికి. ఇదంతా అయిపోయిన తర్వాత ఆ రాత్రి అక్కడికి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద కేసు పెట్టాలని చెప్పి ఎయిర్పోర్ట్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ రోజు కేసు పెట్టించి 2 నెలల తర్వాత ఈరోజు విచారణకి సహకరించేటటువంటి వ్యక్తి, ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉండేటటువంటి ఎంపీని ఈ రోజున అరెస్ట్ చేసినటువంటి తీరు చూసినప్పుడు ఏ రకంగా ఇక్కడ ఈ పాలన అనేటటువంటిది కొనసాగుతుంది అనేటటువంటిది మేము అడగదలుచుకున్నాం. నిజానికి ఎంపీ మిథున్ రెడ్డి గారి కొట్టు ఉంటే ఇప్పటికీ మీరు ఆ సీసీ ఫుటేజీలు కానీ అవన్నీ కూడా బయటపెట్టి నానా రాద్ధాంతం చేసి ఉండేవాళ్ళు. అక్కడ ఏ ఆధారాలు లేవంటేనే అక్కడ ఎంపీ కొట్టలేదనేటటువంటిది చాలా వాస్తవం. అందుకనే మేనేజర్ స్వయంగా క్షమాపణ చెప్పినటువంటి సంఘటన ఉన్నది. దానికి సాక్ష్యంగా అనేక మంది ప్రయాణికులు ఉన్నారు. ఇదంతా వాస్తవం ఇలా ఉంటే ఎంపీ మీద కేసు పెట్టడం ఒక ఎత్తు, ఆయన్ని ఒక ఉన్నపళంగా ఎయిర్పోర్ట్కి ఏదో ప్రయాణం చేస్తూ దిగినటువంటి ఒక ప్రయాణికుడిని ఒక అర్ధాంతరంగా అరెస్ట్ చేసి అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసినటువంటి తీరు ఇవాళ ఏ రకంగా కక్ష కట్టి వ్యవహరిస్తున్నారనడానికి ఒక ఉదాహరణ. అదలా ఉంచితే మిథున్ రెడ్డి గారి అరెస్టు అన్యాయము, అక్రమము, చాలా ఆధారాలు లేకుండా అన్యాయంగా మేనేజర్ తప్పుండి మొత్తం కూడా ఆ రోజు అందరూ కూడా క్షమాపణ చెప్పినటువంటి సంఘటనని ఒక రాజకీయమైనటువంటి కుట్రతోటి కేసు పెట్టారు అని చెప్పి నిరసన తెలియచేసినందుకు, ఆందోళన చేసినందుకు మళ్ళా ఎమ్మెల్యేల మీద కేసులు. ఈ రోజున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, రోజా లాంటి ఎమ్మెల్యేలు నిరసనలు తెలియజేసినందుకు వారిపైన కేసులు కట్టి చివరికి రిమాండ్కు పంపించేటటువంటి పరిస్థితి ఇది చూస్తూ ఉన్నాం. తాజాగా ఈ రోజున గుంటూరు జిల్లా నరసరావుపేటకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు గత 15 రోజుల క్రితం ఒక రైతుల ఆందోళనకు సంబంధించినటువంటి విషయంలో వారికి మద్దతుగా ఈయన నిరసన తెలియజేసినందుకు ఇవాళ ఆయన మీద కేసు, అరెస్టు, కోర్టుకు హాజరుపరిచేటటువంటి కార్యక్రమాలు ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఇట్లా అరెస్టుల మీద అరెస్టులు, ఎమ్మెల్యేలని ఎంపీలను అనేటటువంటి కూడా లేకుండా ప్రతిపక్షంలో సంబంధించినటువంటి ఎవరినైనా సరే అంటే ఒక నిరసన తెలియజేయకూడదు, ఒక మాట్లాడకూడదు, ఒక అన్యాయాన్ని ప్రశ్నించకూడదు అనేటటువంటి ఒక భయంతో ఎందుకు చేస్తున్నారు? ఈ రోజున ఒక టెర్రరిజం, ఒక టెర్రర్ని ఎందుకు క్రియేట్ చేయాలనుకుంటున్నారు? అంటే మరొకళ్ళు ఎవరు కూడా అడగకుండా, మరొక ఎమ్మెల్యే కానీ మరొక ఎంపీ కానీ మీకు సంబంధించినటువంటి అరాచకాలు ఎవరు కూడా ప్రశ్నించకుండా చేసేటటువంటి కార్యక్రమం తీసుకున్నారు. ఒక వనజాక్షిని మందలించడం ద్వారా, ఒక వనజాక్షినికి సంబంధించినటువంటి జుట్టు పెట్టి ఈడ్చినా కూడా ఆమె పైన ఎటువంటి కేసు ఉండదని చెప్పడం ద్వారా మీరు మొత్తం రెవెన్యూ అధికారులందరికీ ఒక టెర్రర్ క్రియేట్ చేశారు. ఆ రోజున విజయవాడలో అంగన్వాడీలు తమ జీతాలకి ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళని జుట్టుబట్టి ఈడ్చి ఎత్తి వ్యానుల్లో పడేసి చివరికి అంగన్వాడీలకు సంబంధించినటువంటి మొత్తం కూడా వాళ్ళని తొలగించేటటువంటి దానికి పూనుకోవడం వల్ల వాళ్ళలో ఒక టెర్రర్ క్రియేట్ చేసేటటువంటి పని చేపట్టారు. ఈ రోజున అసెంబ్లీలో ఆ రోజు సెక్స్ సంబంధించినటువంటి కాల్మనీకి సంబంధించినటువంటి కుంభకోణం మీద మాట్లాడుతున్నందుకు ఎమ్మెల్యే రోజా గారి మీద మీరు చేసినటువంటి ఒక దురాగతం ఇది. 1 ఏడాది పాటు సస్పెన్షన్ అనేటటువంటిది అదొక టెర్రర్ చేసేటటువంటి పని. ఈ రోజున మిథున్ రెడ్డి గారి అరెస్టును నిరసిస్తూ ఆందోళన చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు, గుంటూరులో ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అరెస్టు చేసేటటువంటి ప్రయత్నాలు, ఇదంతా కూడా మీ పిరిగితనానికి ఇది అద్దం పడుతున్నటువంటి సంఘటనలు. మీరు ఈ రోజున టెర్రర్ క్రియేట్ చేసి అందరూ నోళ్లు మూయించాలనేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేస్తున్నారంటే వైఫల్యం, ఒక ఫెయిల్యూర్స్ నుంచి ఈ రోజున ఒక ఎండ్కి వెళ్తున్నారు, ఒక చివరికి కొట్టుకుపోతున్నారు. ఎక్కడికి పోతున్నాం అనేటువంటి అడిగేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎక్కడికి పోతున్నారంటే ఎవరు మాట్లాడినా కూడా ఒక ఉలికిపాటే, ఎవరు ప్రశ్నించినా కూడా ఈయన పదవి ఎక్కడ పోతుందో అనేటటువంటి భయమే. ఆ భయంతోనే ఈ రోజున దావోస్కు పరిగెడుతున్నాడు. ఇవాళ 3 రోజుల పాటు దావోస్లకు సంబంధించినటువంటి ఒక ఆయన పర్యటనకు సంబంధించి చాలా విచిత్రంగా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఏదో బస్సు ఏర్పాటు చేశాడంట, ఏపీకి సంబంధించినటువంటి ఏదో పెట్టుబడులను ఆకర్షించడానికి దావోస్ వీధుల్లో ఒక బస్సు ప్రచార యాత్ర సాగిస్తున్నట్లుగా ఈరోజు ఆయన చూస్తూ ఉంటే, ఆయన ప్రచార ఆర్భాటం చూస్తూ ఉన్నప్పుడు
చంద్రబాబు నాయుడు గారు ఏం చేయదలుచుకున్నారనేటటువంటిది ఈ రోజున చాలా ప్రశ్నార్థకంగా ఆంధ్రప్రదేశ్ ముందు నిలబడి ఉంది. దావోస్ కిందకు ముందు కూడా వెళ్ళారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దావోస్ అనేక సార్లు వెళ్ళారు. పెట్టుబడులు వస్తున్నాయి, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తానని అన్నారు. మేము ఇంతకు ముందు అడిగాము, మరొకసారి దావోస్కి వెళ్తున్నటువంటి సందర్భంగా కూడా మళ్ళొకసారి అడుగుతూ ఉన్నాం. దావోస్కి ఇంతకు ముందు మీరు వెళ్ళి సాధించింది ఏంటి? ఆంధ్రప్రదేశ్కి ఒక్క 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులైనా సరే, కనీసం 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులైనా కూడా మీరు తీసుకొచ్చినటువంటి చరిత్ర ఉందా? మీరు చెప్పగలరా? దీని మీద ఎప్పుడు కూడా వారు సమాధానం చెప్పడం లేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు దావోస్ అనేటటువంటి గావు కేకలు పెట్టడమే తప్ప దావోస్ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఒక సింపుల్ ఒక పెట్టుబడి వచ్చిందని రిటర్న్గా మీరు చూపించడానికి సిద్ధంగా ఉన్నారా? అది లేనప్పుడు మరొకసారి దావోస్ పేరుతోటి ఈ 3 రోజుల ఆర్భాటం చూస్తే మీ ఆర్భాటాలకి నిజానికి ఏదో కుక్కను కొడితే రాలుతాయా అన్నట్టుగా ఇవాళ మీరు చేస్తున్నటువంటి ఈ హంగామా వల్ల రాలకపోవడం సంగతి తర్వాత, పెట్టుబడులు రాకపోవడం సంగతి తర్వాత, వచ్చేటటువంటి ప్రత్యేక హోదా కూడా రాకుండా పోతుంది అనేటటువంటి ఇవాళ మా ఆందోళన. ఇవాళ మీరు ఇటీవల వైజాగ్లో పెట్టారు సదస్సు, పెట్టుబడులు వస్తున్నాయి, 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి అంటున్నారు. మరి ఇవాళ దావోస్కి వెళ్ళారు. వైజాగ్ జరిగినటువంటి సదస్సు తర్వాతే అనేక మంది పారిశ్రామికవేత్తలే చెప్పారు 4 లక్షల కోట్ల పెట్టుబడులు అనేటటువంటివి అవి ఆచరణలోకి వచ్చేటప్పటికి ఒక 10% కూడా ఇంప్లిమెంట్ కావు అనేటటువంటిది. ఒక డ్రామా నడిపించడంలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చాలా ముందుంటున్నారు. మళ్ళీ ఈ రోజున దావోస్ పేరుతోటి అక్కడి నుంచి వచ్చి ఎంఓఏలు జరిగిపోతున్నాయి, కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని షరామామూలుగా ఆయన ప్రకటన చేస్తారు. వైజాగ్లో సదస్సు పెట్టేమో 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని ప్రకటించి, దావోస్ వెళ్ళొచ్చి మరొక కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని ప్రకటించిన తర్వాత ఎవడండి మీకు ఇచ్చేది ప్రత్యేక హోదా?